కాకినాడ రూరల్ మండలం రమణీయపేట శివారు సిద్ధార్థ నగర్ లో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదంలో శ్రీను అపర్ణ దంపతుల గుడిసె పూర్తిగా కాలిపోవడంతో కుటుంబం నిరాశ్రయులైంది. ఈ ఘటనను మాజీ జెడ్పీటీసీ కాకరపల్లి చలపతిరావు సత్యవతి దృష్టికి తీసుకువెళ్లగా వెంటనే రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు కార్యాలయ ఇన్ఛార్జ్ మేకా లక్ష్మణమూర్తికి సమాచారం అందించారు. ఈ విషయంపై స్పందించిన రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు బాధిత కుటుంబానికి 5,000 నగదు సహాయంతో పాటు 25 కేజీల బియ్యం, నిత్యావసర వస్తువులు అందజేయాలని సూచించారు. దాంతో మేకా లక్ష్మణమూర్తి సంఘటన స్థలానికి వెళ్లి బాధితులను పరామర్శించి సహాయం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పరంగా కూడా బాధితులను ఆదుకోవడం జరుగుతుంది. అయితే తక్షణ సహాయం కింద రాజ్యసభ సభ్యులు నిత్యావసర వస్తువులు 5,000 రూపాయల నగదు అందించారని తెలిపారు. నాయకులు కాకరపల్లి చలపతిరావు మాట్లాడుతూ పొట్టకూటి కోసం ఇక్కడికి వచ్చిన ఈ కుటుంబం దురదృష్టవశాత్తు అగ్ని ప్రమాదంతో నిరాశ్రయులైంది. రాజ్యసభ సభ్యులు వెంటనే స్పందించి చేయూతనివ్వడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో కాకినాడ రూరల్ టీడీపీ సీనియర్ నాయకులు సీతయ్య దొర, గుడాల లోవరాజు, కే లోవరాజు, ఆఫీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఢిల్లీలో ఉన్న ఆయన వెంటనే మన లక్ష్మూర్తి గారికి పిఏ గారు అయినా మొత్తం ఆఫీస్ అంతా చూసుకుంటుంది మన లక్ష్మూర్తి గారు పెద్ద వారు మాకు వెంటనే మళ్ళీ ఇలా చెప్పగానే ఫోన్ చేసి ఇలా చలపతిరావు గారు మనం పలానా వాళ్ళకి పాపం గుడిచి కాలిపోయింది కదా, మరి వాళ్ళకి ఎంతకంత ఆర్థిక సాయం చేయమన్నారు మరి సానా సతీష్ గారు, అందు గురించి మేము వస్తాం, మీరు రెడీగా ఉండాలి కానీ చెప్పగానే మేమందరం కూడా సెంటర్లో రెడీగా ఉన్నాం. మరి వీళ్ళ పరిస్థితి చూసేటప్పటికి పాపం కనీసం కట్టుబట్టలు కూడా లేకుండా మరి శుభ్రంగా ఈ మంటల్లో ఆహుతి అయిపోయి మళ్ళీ ఇలా ఇటువంటి వాళ్ళకి మరి సానా సతీష్ బాబు గారు ఫౌండేషన్ ద్వారాగా వాళ్ళ ఆఫీస్ ద్వారాగా 5,000 రూపాయలు నిత్యావసర వస్తువులు, ఒక 25 కేజీల బియ్యం కూడా తెచ్చి మరి వీళ్ళకి అందజేయడం జరిగింది. మరి వీళ్ళకి ఇంకా ఎవరన్నా డోనర్స్ ఉంటే మరి ఇలా ఇటువంటి లేని వాళ్ళని మరి అగ్గిగా ఆగిపోయింది, మరి ఇలా గుడిసి కూడా మరి 3 రూపాయలు నష్టం వచ్చాయి. కాబట్టి ఎవరన్నా ఇంకా డోనర్స్ ఎవరన్నా ఉండి వచ్చి వీళ్ళకి చిన్న ఆర్థిక సాయం చేస్తే చాలా బాగుంటుంది. అందువల్ల ఇలా వెంటనే చెప్పగానే సానా సతీష్ బాబు గారు ఢిల్లీలో ఉన్న ఆయన వెంటనే ఆఫీస్కి ఫోన్ చేసి పిఏ గారికి ఫోన్ చేసి వెంటనే మీరు అక్కడికి వెళ్ళండి అలాగని చెప్పేసి మరి పంపించడం జరిగింది. మరి వారిని నిజంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంకా ఉన్నతమైన పదవులు చేసుకుంటూ ఇటువంటి లేనటువంటి వాళ్ళకి మంచి ఆర్థిక సాయం చేయాలని కోరుకుంటున్నాను. ఆయన రాజుగారు వెంటనే సానా సతీష్ గారు ఆఫీస్ సంప్రదించారు. పరిస్థితి సార్ తెలియజేసాం, ఢిల్లీలో ఉన్న ఎంపీ సానా సతీష్ గారు తెలియజేసాం. వెంటనే స్పందించి ఆఫీస్ సిబ్బందిని చూసిరమ్మని మమ్మల్ని పంపడం జరిగింది. వెంటనే మేము స్పందించి సారు 1,000 నిత్యావసర వస్తువులు మరో 5,000 రూపాయలు నగదు కూడా పంపించడం జరిగింది. వారి యొక్క పరిస్థితి చూసి ఇంకా మనం ఏదైనా సాయం చేయగలిగితే కూడా మనం చేద్దాం తప్పకుండా అని చెప్పి వారి కుటుంబానికి చూడగా ఉండామని ధైర్యం కల్పించాలని సానా సతీష్ గారు తెలియజేశారు. ఇటువంటి పరిస్థితుల్లో ఉన్న చాలా కుటుంబాలని సానా సతీష్ గారు ప్రతి శుక్రవారం ప్రజా దర్బార్ ద్వారా నిత్యం జరుగుతున్న అనుకోకుండా దురదృష్ట సంఘటనలు జరుగుతున్న వారిని కూడా సతీష్ బాబు గారు ఎంతగానో ఆదరిస్తున్నారు అని చెప్పి ఇక్కడ ప్రజలు తెలియజేస్తున్నారు. వారందరికీ కూడా ఆఫీసర్ని అభిమానాలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే సానా సతీష్ గారు ఒకటే రాజకీయాలకు అతీతంగా ప్రతి సామాజిక కార్యక్రమంలో పాల్గొంటూ ఒక చక్కటి ప్రణాళిక విధంగా కార్యక్రమాలు చేసిన సానా సతీష్ గారికి ఇవాళ కాకినాడ పార్లమెంట్లో తనదైన ముద్ర వేస్తున్న సతీష్ బాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసిన ప్రజలకి ఆఫీస్ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.